ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకో పక్క అంబేద్కర్ వీధి దీపాల కింద చదివి ఆయన రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది ఆయన గొప్పతనం. ఒకరు మిసైల్ మ్యాన్ గా, ఇంకొకరు రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లల్లో చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. ఇప్పుడే నేను ఒక అబ్బాయిని చూశాను, మా రాజకీయ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేరు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకందరికీ ఉన్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1-2 సార్లు కాదు, 12 సార్లు డిఎస్సీలు పెట్టాం. గడచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ని నియమించకుండా విద్యా సంస్కరణలు తెచ్చామన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఏముంటాయో నాకైతే అర్థం కాలేదు. రెండవది, సమయం అంతా వేస్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది లేనిపోని సమస్యలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ టీచర్లందరికీ బాత్రూమ్ ల్యాపులు తీయమని, ఫోటోలు తీయమని, అవన్నీ పంపించమని నానా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ స్వస్తి పలికాం. టీచర్ని గౌరవిస్తాం, గౌరవప్రదంగా చూస్తాం. మొన్నే మీరు చూస్తే మంత్రి గారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఒక రిఫార్మ్ కూడా తీసుకొచ్చి ఆ రిఫార్మ్ వల్ల ఎవరెవరిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో సిస్టమేటిక్ గా చేసి ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా మెరిట్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసిన పార్టీ ఎన్డీఏ. మంత్రి లోకేష్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికి మీరు చూస్తే 12 డిఎస్సీలు పెట్టి 1,66,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్క మొన్ననే ఇంకొక డిఎస్సీ 16,347 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం చేశాను. రేపు ఆగస్టు లోపల అందరినీ మళ్లీ స్కూలుకు పంపించే బాధ్యత మినిస్టర్ గారిదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఒకప్పుడు టీచర్లు చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవాళ్ళు. టీచర్లు వాళ్లే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. వాళ్ళు తాగే సిగరెట్ పైన ఆర్డర్ వేసేవాళ్ళు. ఆ అట్టపెట్టి ఉంటుంది సిగరెట్లు తాగేటప్పుడు, ఆ కవర్ తీసుకొని దిస్ టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా పోవాలి. ఇవి కాపాడుకోవడానికి నిద్ర లేసి రాజకీయ నాయకుల ఇళ్లలో కాపలా కాసేవాళ్ళు టీచర్లు. ఆ రోజు నేను ఆలోచించి టీచర్ అనేవాడు గౌరవంగా ఉండాలని ట్రాన్స్ఫర్స్ అన్ని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడే మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి కార్యక్రమం దగ్గర 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లలుండేవాళ్లు 28,912 మంది తల్లులున్నారు. 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాళ్లు 2,78,804 ఉన్నారు. 2 పిల్లలుండేవాళ్లు 17,63,073 మంది ఉన్నారు. ఒకరే పిల్లలుండేవారు 19,54,954 ఉన్నారు. అంటే ఇప్పటికిచ్చింది మీరు చూస్తే 40,25,743 తల్లులకి 64,29,354 మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాంది. ఇలాంటివి చేసినప్పుడు మనందరం కలిసి ఈరోజు డబ్బులు ఉన్నాయని కాదు, సమస్యలు లేవని కాదు, చాలా ఇబ్బందులున్నాయి. 5 సంవత్సరాల పరిపాలనలో
10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకో పక్క వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. నేను చెప్పిన సూపర్ 6 నిలబెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను గాని ఈ మంత్రివర్గం గాని ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని అదే మరిగా బీజేపీ గాని మేము చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. తప్పకుండా నిలబెట్టుకుని మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1995లో ఆగస్టు 15న ఏదైతే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసి రేషన్ ఆ రోజు రా రేషన్ కింద ఇచ్చాం. ఆ తర్వాత 2001లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేశాం. అనేకమైన మార్పులు, వినూత్నమైన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మినిస్టర్ గారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ అవార్డ్స్ ఇచ్చాను. ఆ ప్రతిభ అవార్డ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతిభ అవార్డ్స్ ద్వారా 7వ తరగతి పాస్ అయితే మంచి మెరిట్ వస్తే ఎక్కడ కావాలన్నా చదువుకోవడానికి 10th క్లాస్ వరకు మనమే డబ్బులు ఇచ్చాం. 10th క్లాసులో పాస్ అయితే ఇంటర్మీడియట్ ఎక్కడ కావాలంటే చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను. ఇంటర్మీడియట్లో పాస్ అయితే ప్రపంచంలో నచ్చిన ప్లేస్లో చదువుకునే విధంగా ఆ రోజు ప్రతిభా అవార్డ్స్ ఇచ్చాం. దానివల్ల చాలా మంది చదువుకున్నారు. ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నాను. రేపు రాబోయే రోజులు మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. ఆ రోజు ఈ స్కీమ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా తల్లి తండ్రి వల్లనే కాదు, డబ్బులు అవసరం లేదు, ప్రభుత్వమే అండగా ఉంటుంది, నేను కష్టపడతానని చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. మంచి కంపెనీలు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ గాని ఐఏఎస్ అన్ని రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ షైనింగ్ స్టార్స్ అందరికీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చి నచ్చిన కాలేజీల్లో చదువుకునే స్వేచ్ఛ మా పిల్లలకి ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు చాగంటి కోటేశ్వరరావుని పెట్టాం, అడ్వైజర్గా పెట్టాం. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకొని సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడే పిలిపించండి, వారి దగ్గర కూడా పిల్లలకి టీచ్ చేయించండి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఏ విధంగా బాగొచ్చారో అవి కూడా చెప్పగలిగితే పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది. అది కూడా చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఒకప్పుడు స్టేడియంకి డబ్బులు ఇచ్చాను. ఆ స్టేడియం నిలిచిపోయింది. దానికి 2 కోట్లు అవుతుందన్నారు. ఆ 2 కోట్ల రూపాయలు ఈ రోజే శాంక్షన్ చేస్తున్నాను. పునాది బెస్ట్ స్టేడియం ఇక్కడ కడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఇంకా మేము కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నా అంటే ఎవ్వరికి అవసరం లేదు. మీ పిల్లల్ని ఒకప్పుడు నేను ఒక పిలిపించాను. ఆ పిలుపు మీ పిల్లల్ని ఐటీలో చదివించమంటే 25 ఏళ్లలో ఈరోజు నేను ఇచ్చిన పిలుపు అందుకున్నవారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే మన తెలుగు బిడ్డలు, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు. అది గర్వకారణం. ఇప్పుడు నేను పిలిపించేది, మీరు మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి, బాగా చదివించండి. మీరు 1-2 ఎకరాలు ఇస్తే వాళ్ళకు వచ్చేది ఏమీ ఉండదు. బాగా చదివించగలిగితే
మీరు ఊహించని ఎత్తు ఎదుగుతారు. తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడమే కాకుండా మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకంతా కూడా నాలెడ్జ్ ఎకానమీకి చదువు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యాశాఖని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని రాబోయే రోజులు ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఎంతో వివరంగా దూరదృష్టితో మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేసిన వారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలుపుటకు వేదికను అలంకరించిన ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ ఎం భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు ఇక్కడొచ్చి ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు మాకు పండుగలాగా చేసుకునేందుకు సహకరించినందుకు మాకు థ్యాంక్స్ సార్. అరే ఉపాధ్యాయులకు, విలేకరులకు, పోలీసు బృందానికి, తల్లిదండ్రులకు, అతిథులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు